Good evening and praise the Lord. Say everybody, good evening. Praise the Lord. Namaskaraniki namaskaram. Samskaram annarevaru. So once again, praise the Lord. ఈ సాయంకాల సమయంన కూడి వచ్చిన మీ అందరికీ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయ లోతులోంచి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి డాక్టర్ సునీల్ గారు, సంఘమంతటికి, కూడి వచ్చిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, నేను మళ్ళీ ఇంకొక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదేమో అంతగా, ఎందుకంటే ఇంతకుముందు చేయబడిన స్కిట్లో మీకు చక్కగా అర్థమయ్యేలా యవనస్తులు చక్కగా నటించారు. మేబీ కొంతమందికి మీకు కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చి ఉండాలి. ఎస్, నా వెనకాల ఒక పిల్లోడు అడుగుతూ ఉన్నాడు, అది నిజంగా బండరాయా అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ కూర్చొని. షెల్ వి గివ్ క్లాప్ అండ్ టు దెమ్? వండర్ఫుల్ జాబ్, నైస్ వర్షిప్ నాన్న, గాడ్ బ్లెస్ యూ ఆల్. పిల్లరా, ఐ నో ఇట్ ఈస్ 9 o'clock. నేను కొద్ది సమయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలని కోరుతా ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క జననము ఈరోజు లోకమంతా జరుపుకుంటా ఉన్నారు. నేను ఒక మాట చెప్పనియండి, ఒకవేళ క్రీస్తు నీ హృదయంలో లేకపోతే, అంటే ఇంకొక మాటలో, ఈ క్రిస్మస్లో నీ జీవితంలో క్రీస్తు మిస్ అయితే నువ్వు ఆనందంగా ఉండలేవు. క్రిస్మస్లో క్రీస్తు మిస్ కాకుండా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఇట్స్ కాల్ గోల్డెన్ వర్స్ అని ఒక మాట, అందరికీ మనకు సుపరిచయమైనటువంటి మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నిజానికి దేవుడు లోకమును ఎంతో అని చాలా సింపుల్గా అంటాం. ఎంతో అనే మాటకి నిజానికి అంతు లేదు ప్రియులారా. ఈరోజు కొన్ని విషయాలు, ఒక 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యమైంది. తర్వాత నా వెనకాల ప్రోగ్రాం కూడా ఉంది. బట్ మీరందరూ చాలా జాగ్రత్తగా వింటున్నారు, వినాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక, ఇట్స్ ఏ ప్రాఫిటికల్ ఫ్యాక్ట్. యేసయ్య పుట్టుక ఒక ప్రవచనాత్మకమైన పుట్టుక ప్రియులారా. ఏ మానవుడికి ముందు పలాని వ్యక్తి జన్మిస్తాడు, ఆయన ఇలా జీవిస్తాడు, ఆయన ఇలా శ్రమల పాలవుతాడు, ఇలా మరణిస్తాడు, తిరిగి లేస్తాడని ఏ వ్యక్తి గురించి చెప్పబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందు స్కిట్లో కూడా చూసాం. ఆయన రాకడ గురించి మనం చూడబోతూ ఉన్నాం ప్రియులారా. చాలా సంఘటనలు మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. యేసయ్య జననం, ఇట్స్ ఏ ప్రాఫిటికల్ ఫ్యాక్ట్. ప్రవచనాత్మకమైనటువంటి పుట్టుక యేసయ్య పుట్టుక. ఆయన పుట్టడానికి ముందే ఆయన జననము గురించి, ఆయన జీవితము గురించి, ఆయన మరణము గురించి, ఆయన పునరుద్ధానము గురించి, ఆయన ఆరోహణము గురించి, తిరిగి రాకడ గురించి అన్ని ప్రవచనాలు ఉన్నాయి. భూమండలం మీద ఇంకెవరి గురించి ఇలాగు లేదు. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, ఇట్స్ ఏ ప్రాఫిటికల్ ఫ్యాక్ట్. రెండవది వీసి, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్. చరిత్ర కాలేదు అని చెప్పజాలదు. ఇట్స్ ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్ ప్రియులారా. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈరోజు నీ పుట్టినరోజు, నా పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే కూడా దానికి కారణం యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకే. ఆయన నుండి చరిత్ర 2 భాగాలుగా విడిపోయాయి. క్యాలెండర్ మొదలైంది. ఒకవేళ మన పుట్టినరోజు కేక్ కట్ చేసుకుంటున్నామంటే మన హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉండాలి. ఎందుకంటే ఆయన పుట్టుక నీ పుట్టుకకి, నా పుట్టుకకి విలువను తీసుకొని వచ్చిన పుట్టుక. ఇట్స్ ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్, ఎవరు కాదనలేనటువంటి సత్యము ప్రియులారా. అండ్ మూడవది,
ఇట్స్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్. లిసన్ కేర్ఫుల్లీ. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్, వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగ. అన్ని దేశాలు అందరూ కలిపి ఒకే పండుగను ఘనంగా జరుపుకుంటారు. అది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక. ఇట్స్ ఏ యూనివర్సల్ ఫ్యాక్ట్, ఎవరు కాదనలేనటువంటి సత్యం. క్రిస్మస్లో చాలా విషయాలు మాట్లాడుకోవడానికి ఉన్నాయి. నా తర్వాత ఇంకెంతోమంది మాట్లాడాల్సి ఉంది, గ్రీటింగ్స్ ఉన్నాయి. లేట్ అయింది కనుక నేను త్వరగా 4 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటిది, యేసయ్య పుట్టుక మనకు జ్ఞప్తికి తెచ్చేది ఏంటిదంటే, ఇట్స్ క్రిస్మస్, ఇట్స్ అబౌట్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ. ప్రియులారా, ఈరోజు లోకంలో కరువైనది ఏంటో తెలుసా? ప్రేమ. నేను ఒక మాట చెప్పనియండి, చాలామంది ఇక్కడ చిలుక గోరింకల్లాగా తయారై వచ్చినటువంటి వారు ఉన్నారు. చాలా మంచిది, కానీ ఇంటికి పోతే సీన్ వేరేగా ఉంటుంది. టుడే ద వరల్డ్ ఈజ్ మిస్సింగ్ లవ్. ప్రేమ కరువైంది ప్రియులారా. ఈ రోజుల్లో లోకంలో ఏ ప్రేమను నమ్మలేము. ఇంతకుముందు మనం స్కిట్లో చూసాం, వారిద్దరు స్నేహితులే, కలిసి చదువుతున్నారు, కలిసి తాగుతున్నారు. కానీ ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసరికి స్నేహితుడని చెప్పుకున్నవాడే ఆ వ్యక్తి ప్రాణాన్ని తీశాడు. నిజంగానే జరిగిన సంఘటన. హైదరాబాద్ నల్గొండ ప్రాంతంలో మనం చూసాం. 2 యవనస్తులు ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు. వాడు 7th క్లాస్ నుండి చదువుతున్నారు, ఇంటర్కి వచ్చారు, బీటెక్ చేస్తున్నారు అనుకుంటా. 2 కలిసి ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు. చివరికి వారిద్దరి మధ్యలో ఒక గొడవ అయింది. 2 బాగానే ఉన్నారు, కానీ దాంట్లో ఒకడు కసి పెట్టుకున్నాడు, పగ పెంచుకున్నాడు. ఒకరోజు తన స్నేహితుని ఇంటికి పిలిచి, త్రాగడానికి పిలిచి, ప్రియులారా, అతి క్రూరంగా చంపేశాడు. ఎంత క్రూరంగా చంపాడో తెలుసా? గుండెను బయటికి తీసేశాడు. ఆ వ్యక్తి మర్మంగాన్ని కోసేశాడు. వేళ్లను, నేను ఇష్టపడే అమ్మాయిని నువ్వు టచ్ చేస్తా అన్నావురా అని వేళ్లను కట్ చేశాడు. ఈ గుండెనే కదరా అమ్మాయి కొరకు కొట్టుకుందని గుండెను తీసేశాడు. చివరికి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. తర్వాత వాడికి చూసి ఆశ్చర్యపోయారు. ఎట్లా చంపావురా, నువ్వు ఒక డాక్టర్ కాదు, గుండెను ఎలా తీయాలో ఇవన్నీ ఎక్కడ చూసావు అంటే, వాడు ప్రీ ప్లాన్డ్గా కొన్ని నెలలుగా యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలా చంపాలో ప్లాన్ చేశాడు. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రేమ చంపే ప్రేమ కాదు, కానీ ప్రాణము పెట్టిన ప్రేమ, యేసయ్య ప్రేమ. మేబీ యు ఆర్ సిట్టింగ్ హియర్ విత్ ల్యాక్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రేమ కొరకు తప్పిస్తున్నావేమో, ప్రేమ కోరుకుంటున్నావేమో. నేను ఒక మాట చెప్పిన, లోకము ఈ ప్రేమ నీకు ఇవ్వజాలదు. ఓన్లీ దేవుడు మాత్రమే ఆ స్థానాన్ని ఫిల్ చేయగలడు ప్రియులారా. కేవలం నువ్వు దేవుని ప్రేమ ద్వారా మాత్రమే తృప్తి చెందగలవు. నా జీవితంలో దేవుని ప్రేమ శంకించాను. నా 2 తల్లిదండ్రులు లెప్రసీ పీపుల్ ప్రియులారా, కుష్టు వ్యాధితో సఫర్ అయినటువంటి వారు. ఈ రోజున లేరు వాళ్ళు. నా జీవితంలో చాలా వెలివేతకు గురయ్యాను. నేనుంటున్న స్థలంలో ట్యాప్కి వాటర్ పట్టడానికి పోతే అక్కడ నన్ను రానిచ్చేవారు కాదు. ఎవరు లేవడానికి ముందే నేను గవర్నమెంట్ ట్యాప్ దగ్గరికి వెళ్ళి నింపుకోవాలి. ఒకవేళ ఆలస్యం అయితే ట్యాప్ ఒకవేళ అందరూ పట్టుకున్నాక ఎవరు లేకపోతే నన్ను రానిచ్చేవారు. ఒక కోపంతో పెరిగాను, దేవుడి మీద కోపంతో, సమాజము మీద కోపంతో పెరిగాను. ఎందుకు నాకు నా తల్లిదండ్రులను దేవుడు ఇలా చేశాడు, ఎందుకు సమాజం నన్ను చీకొడుతుందని ప్రియులారా కొన్ని సందర్భాల్లో కసితో, బాధతో, భయంకరమైన స్థితిలోనికి నా జీవితం మెల్లిగా వెళ్ళడం మొదలుపెట్టింది. అప్పుడు దేవుడు, ఒక దైవజనుడు ఇలాగే కూడిక జరుగుతూ ఉంటే కూర్చున్నాను. చాలా కోపంగానే కూర్చున్నాను. బట్ దట్ డే అండర్స్టూడ్
ద ట్రూ లవ్ ఆఫ్ గాడ్. నిజమైన దేవుని ప్రేమ నేను గుర్తించగలిగాను ప్రియులారా. యూనో, లోకము, జాగ్రత్తగా వినండి, సినిమా మీదనే కాదు, పర్దల మీదనే కాదు మంచి యాక్టర్, ఇక్కడ కూడా ఉన్నారు యాక్టర్స్. దే నో హౌ టు యాక్ట్. కొన్నిసార్లు వారి ప్రేమ నిజం అనుకుంటాం. కొన్ని సంవత్సరాల కిందట నా స్నేహితుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. అమ్మాయి రాసిన లెటర్స్ కూడా చూపించాడు. నిన్నే చేసుకుంటానన్నది, చివరికి ఇంకొకరిని చేసుకుంది. ఆ టైంలో సడన్గా ఇంటికి వెళ్ళాం, తను ఎట్లాగున్నాడేమని. ఇంట్లో కనబడట్లేదు. బంధువుల దగ్గరికి వెళ్ళాం, ఇంకా వేరే స్నేహితుల దగ్గరికి వెళ్ళాం. చివరికి మాకు అందిన వార్త, ఎక్కడ లేడు, రైల్ ట్రాక్ కింద పడి చచ్చిపోయాడు అని. ఈరోజు నువ్వు ఒకవేళ ప్రేమ కొరకు తప్పిస్తుంటే నీకు ఈ లోకంలో ఎక్కడ దొరకదు నిజమైన ప్రేమ. నేను ఓల్డ్ సిటీలో ఉంటాను కాబట్టి ఈ భాష వాడతారు అక్కడ. మత్లబీ ప్రేమ. మత్లబీ, బాస్తో కిందున్నవాడు మత్లబీతోనే ఉంటాడు. అంతెందుకండి, భార్య భర్తల మధ్యలో కూడా మత్లబీ ప్రేమ, స్నేహితుల మధ్యలో. క్రిస్మస్ రిమైండ్స్ దిస్, ద ట్రూ లవ్ ఆఫ్ గాడ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈరోజు నీ జీవితంలో ప్రేమ లేదంటే, ఎవరు నన్ను ప్రేమించట్లేదు అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, ఇది ఒక శుభవార్త. గాడ్ లవ్స్ యూ. యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. క్రిస్మస్ రిమైండ్స్ us ద లవ్ ఆఫ్ గాడ్. యూనో, దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? హీ గేవ్ హిస్ సన్ టు మ్యాన్ కైండ్. లవ్ ఆల్వేస్ ఎక్స్ప్రెసెస్. ప్రేమ ఎప్పుడు వ్యక్తపరుస్తుంది. దేవుడు నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించాని ఊరుకోలేదు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు దేవుడు. దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అండ్ క్రిస్మస్ రిమైండ్స్, వినండి, ద జాయ్ ఆఫ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు దూతలు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానము. క్రిస్మస్ రిమైండ్స్ us ద జాయ్ ఆఫ్ ద లార్డ్. ప్రియులారా, ఈరోజు పైకి నవ్వుతూ కనబడ్డట్టుగా ఉన్నప్పటికీ లోపల నిజమైన ఆనందం లేని మనుషులు ఎంతోమంది ఉన్నారు. నిజమైన ఆనందం లేదు, నిజమైన సంతోషం లేదు. మానవాళి సంతోషాన్ని కోల్పోయారు. భయపడకుడి అన్నాడు దూత. భయములో ఉన్న వారికి సంతోషం ఎక్కడుంటుందండి? సంతోషం లేదు. క్రిస్మస్ కేవలం క్రైస్తవులకు మాత్రమే సంతోషము, క్రైస్తవుల మాత్రమే వారికి పండుగ అనుకోవద్దండి. అది నిజం కాదు. యేసు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దూతలు చెప్పినటువంటి మాట, ప్రజలందరికీ, దేవుడికి కులము లేదు, మతము లేదు, భాష లేదు, ప్రాంతీయత లేదు. ప్రజలందరికీ ఆయన తండ్రి గనుక, ఆయన దేవుడు గనుక క్రిస్మస్ అందరికీ సంతోషకరమైన శుభవర్తమానం. ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతము వారైనా అందరికీ సంతోషకరమైన శుభవర్తమానం. ఈరోజు జీవితాల్లో మనుషులలో లేనిది, డబ్బుతో కొనలేనిది సంతోషం. ప్రియులారా, డబ్బుతో కొనలేం. డబ్బుతో నువ్వు గడియారం కొనుక్కోవచ్చు కానీ నీ జీవితాన్ని పొడిగించుకోలేవు. డబ్బుతో నువ్వు పరుపు కొనొచ్చు కానీ నిద్రను తెచ్చుకోలేవు. డబ్బుతో నువ్వు మెడిసిన్ కొనొచ్చు కానీ హీలింగ్, స్వస్థత దేవుడు మాత్రమే ఇవ్వాలి. హలో, వింటున్నారా? డబ్బుతో నువ్వు ఆహారం కొనొచ్చు, డైజెషన్ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. హలో, వింటున్నారా? ఈరోజు నిజమైన ఆనందము లేక ఎంతోమంది ఉన్నారు. చాలా సంవత్సరాల కిందట మా నాన్న చెప్తూ ఉంటే విన్నాను. ఆయన నాకు చెప్పాడు, ఒకసారి ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. అయ్యా, నాకు సంతోషం కావాలని. డాక్టర్ గారికి ఏం చేయాలో అర్థం కాలే. ఏదో అనారోగ్యానికి ఏదైనా మందు ఇవ్వగలడేమో, కానీ సంతోషాన్ని ఎట్లా తెచ్చియగలను?
అయినా ఆయనను బాధ పెట్టలేక కొన్ని మందులు రాసిచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ రా అన్నాడు. నెక్స్ట్ వీక్ వచ్చాడు. అయ్యా నేను సంతోషంగా లేను అన్నాడు. ఇంకేం చేయాలో అర్థం కాలే. ఇంకేదో రాసిచ్చాడు. చివరికి డాక్టర్ గారికి ఒక ఐడియా వచ్చింది. ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే, నవ్వుకోవాలంటే నీకు ఒక మంచి ఐడియా ఇస్తాను. మన ఊరి బయట సర్కస్ అవుతుంది, అక్కడ ఒక జోకర్ ఉంటున్నాడు, జోకర్ అందరినీ నవ్విస్తున్నాడంట. నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు నవ్వుతావు, కొద్దిసేపు అయినా సంతోషంగా ఉంటావు అని డాక్టర్ గారు చెప్తే ఆయన అన్నాడంట, అది కూడా కాదు సార్ అన్నాడంట. ఆల్రెడీ పోయేసి వచ్చావా? లేదు సార్, ఆ సర్కస్లో జోకర్ని నేను అందరినీ నవ్విస్తాను, నాలో నవ్వు లేదు. నన్ను చూసి అందరూ పక్కపక్క నవ్వుతారు, కానీ నాలో ఆ ఆనందం లేదు. ఇక్కడ కూర్చున్న వారు చాలామందిలో ఆనందం లేదు. ఎంతోమంది పైకి బాగానే ఉన్నా లోపల నిజమైన సంతోషం లేదు. యేసుక్రీస్తు వారి పుట్టుక సర్వ మానవాళికి సంతోషాన్ని తెచ్చినటువంటి పండుగ. హల్లెలూయా. ఆయన పుట్టుక. ఈరోజు నిజమైన సంతోషం లేదా? సింపుల్. ప్రభు ఉన్నాడు ఇక్కడ నీ జీవితంలో. ఆయన ప్రేమను పంచడానికి, ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని నీ జీవితంలో ఇవ్వడానికి. మూడోది చెప్తాను. క్రిస్మస్ ఏం తెచ్చిందంటే, మొదటిది దేవుని ప్రేమను తెచ్చింది క్రిస్మస్. రెండోది దేవుడు మానవాళికి సంతోషాన్ని తెచ్చాడు. మూడోది క్రిస్మస్ సమాధానం తెచ్చింది. ప్రియులారా, కుటుంబాల్లోనే కాదు, దేశాల్లో కూడా సమాధానం లేదు. ఈరోజు పైకి బాగానే ఉన్నా ఎన్నో గొడవలతో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ప్రాంతాల మధ్యలో, ప్రజల మధ్యలో, దేశంల మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. నిజమైన సంతోషము ప్రజల్లో లేదు. అంతేకాదు, నిజమైన సమాధానము లేదు. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక సమాధానాన్ని తీసుకొని వచ్చింది మానవాళికి. అందరికీ సమాధానం. ప్రియులారా, ఈరోజు పీస్ లేదు ఎంతోమంది జీవితాల్లో. వారి జీవితాలు పీస్ అయినట్టుగా ఉన్నాయి. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతాను. నిజంగా నీ జీవితంలో సమాధానం ఉందా? నిజంగా నీ జీవితంలో సంతోషిస్తున్నావా? నేను కారులో వస్తున్నప్పుడు ఎవరో న్యూస్ పెట్టారు. ఉత్తరప్రదేశ్లో ఒక యవనస్తుడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు స్నానం చేసుకొని ఏదో జపములు వల్లించి కోర్టుకి ఏదో లేఖ రాసి సూసైడ్ చేసుకొని ఉరి వేసుకొని చచ్చిపోయాడు. అదంతా కొంత చదివాను. దాంట్లో అర్థమైన విషయం ఏంటిదంటే, సమాధానం లేదు. సమాధానం లేదు. నిద్ర రావట్లేదు, భయం వేస్తుంది. కొంతమందికి నిద్ర రాదండి. నిద్ర రాకుండా నిద్ర కొరకు తప్పిస్తూ ఉంటారు. ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక మానవాళికి సమాధానాన్ని ఇచ్చింది. ప్రియులారా, నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, టైం లేదు. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. అసలు మనిషి ఎందుకు దేవునికి దూరం అయ్యాడు? దేవుని ప్రేమకు దూరం అయ్యాడు, లేదా దేవుని నుండి మానవుడు ఎందుకు దూరం అయ్యాడు? రెండోది, అసలు మనిషి ఎందుకు సంతోషంగా లేడు? ఎందుకు సమాధానంగా లేడు మానవుడు? ప్రపంచ దేశాలు యుద్ధాలతో సమాధానము లేక, ఆ సంతోషం లేకుండా అసలు ఏంటి కారణం? ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఉన్నారు. ఒక వ్యక్తి ఏదైనా సమస్య వస్తే పైన ఫ్రూట్ కాదు వాళ్ళు చూసి, అది కింద రూట్ చూస్తారు. అసలు మూల కారణం ఏంటిది ఈ వ్యక్తికి? ఈరోజు లోకం ఇంత భయంకరమైన స్థితిలో ఉంది. ప్రియులారా, లెట్ మీ టెల్ యు దిస్, దీన్ని ఎవ్వడు బాగు చేయలేడు ఈ లోకాన్ని. నో టెక్నాలజీ ఎవ్వరు బాగు చేయలేరు ప్రియులారా. ఒకప్పుడు చదువు లేదు, సమస్యలు కొద్దిగానే ఉన్నాయి. ఇప్పుడు చదువు ఎక్కువైపోయింది. కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అంతేకాదు ప్రియులారా, కేసులు పడి ఉన్నాయి అక్కడ. ఎందుకో తెలుసా?
ఎవరు ఈ లోకాన్ని ఫ్రూట్ను మార్చుకోవచ్చు, కానీ రూట్ మారితే తప్ప ఫ్రూట్ మారదు. మానవుని సమస్య ఏంటో తెలుసా? సంతోషం పోగొట్టుకోవడానికి, సమాధానం పోగొట్టుకోవడానికి, శాపగ్రస్తమైన జీవితం జీవించడానికి, గొడవలకి, రోగాలకి, వీటన్నిటికీ సమస్య ఏంటో తెలుసా ప్రియులారా? మూలము పాపము. ఇట్ ఈస్ సిన్, పాపం. మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పాపం వలన వచ్చు శిక్ష మరణము, అంతేకాదు నిత్యము మండే అగ్నిగుండము. ప్రియులారా, మూలము పాపము. మానవాళికి దేవుని ప్రేమ చూపెట్టాలన్నా, మనుషులు తిరిగి సంతోషంగా ఉండాలన్నా, మానవాళి తిరిగి సమాధానంగా ఉండాలన్నా ఉండలేరు. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము, నిత్యం మండే అగ్నిగుండం. ప్రియులారా, ఇంతకుముందు స్కిట్లో చూసాం, నరకం నుండి తప్పించుకొని నేను పరలోకంలో ఉండాలంటే ఎలా అని ఒక పాప అడిగింది. ఎస్, నువ్వు నమ్మొచ్చు, ఈ మాటల్ని నమ్మకపోవచ్చు, నీకు నమ్మించాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఇట్స్ యువర్ విష్. లిసన్ కేర్ఫుల్లీ. మానవుడు పాపం చేసి ప్రియులారా శిక్షకు పాత్రుడయ్యాడు, నిత్యం మండే అగ్నిగుండాన్ని సంపాదించుకున్నాడు. ఎవరో అన్నారు, బాగా చదివిపిస్తే ఈ సమస్యలన్నీ పోతాయని. లేదు. బాగా చదువు వస్తే సమాజం మారుతుంది అంటారు. చదువుకోవడం తప్పు అని నేను అనను. ఏ చదువుకున్నోళ్ళు కోట్ల రూపాయలు అన్యాయం చేయలేదా? ఒకసారి ఒక విద్యావేత్త, మంచి చదువుకున్న వ్యక్తి వెళ్తూ ఉంటే రైల్వే ట్రాక్ దగ్గర ఒక పిల్లోడు బోల్ట్స్ కొట్టేస్తూ ఉన్నాడంట. ఆ రైల్వే ట్రాక్ దగ్గర బోల్ట్స్ కొట్టేస్తూ ఉన్నాడు. లిసన్ కేర్ఫుల్లీ, లిసన్, జాగ్రత్తగానండి. బోట్లు కొట్టేస్తూ ఉంటే ఆ విద్యావేత్త అనుకున్నాడంట, వీడెందుకు దొంగ కావాలి, వీడి బ్రతుకునే మార్చేస్తా, సమాజానికి వీనికి దీవెనకరంగా మారుస్తానని వాడిని తీసుకెళ్ళి ఒక హాస్టల్లో వేసి వాడికి మంచి చదివిస్తే అద్భుతం ఏంటంటే వాడు పెద్దోడై రైల్వే డిపార్ట్మెంట్లోనే వాడికి జాబ్ వచ్చిందంట. రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ఇప్పుడు వాడు బోల్ట్లు కొట్టేయట్లేదు, వాడుకున్న తెలివి వల్ల మొత్తం పట్టాలే కొట్టేస్తున్నాడంట వాడు. వై? ఇట్ ఈస్ సిన్. చదువు మార్చలేదు ప్రియులారా. చదువు అవసరమే, జ్ఞానం కావాలి. ఎంతమంది వారికి ఉన్న చదువు జ్ఞానం వల్ల కేసులను ఫిరాయిస్తారు, ఎన్ని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఎంతమంది వెళ్ళిపోయారు, కోట్ల రూపాయలు అప్పులు చేసి గవర్నమెంట్ దగ్గర. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదా? ప్రియులారా, పాపాన్ని ఎవరు తీసివేయజాలరు. ఇప్పుడు మానవుడు పాపం చేసి శిక్షకు పాత్రుడై నిత్యం మండే అగ్నిగుండానికి వెళ్తా ఉన్నాడు. అయితే దేవుడు ప్రేమ గలవాడని నేను చెప్పాను. ఈజ్ లవింగ్ గాడ్. మనుషులందరినీ ప్రేమించాడు. అయితే మనుషులందరి పాపముల కొరకు ఒక మనిషి చనిపోవాలి. ఆయన పవిత్రుడై ఉండాలి. ఆయన పవిత్రమైన రక్తము భూమండలం మీద చిందించబడాలి. కానీ అందరము పాపం చేశాము. ఇక్కడే ఒకవేళ నేను అడిగాను అనుకోండి, ఎవరన్నా ఏ తప్పు పాపం చేయలేని వారు ఉన్నారంటే రాసిస్తాను, ఒక్కరూ చేయలేపరు నాతో సహా. ఒకవేళ మొండిగా ఎవరైనా రుబాబ్గా లేపితే లేపొచ్చు, ఆ వ్యక్తి ఇంకొక తప్పు చేస్తున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. జర ఓల్ సిటీ కొంచెం కఠినంగా ఉంటుంది, ఏమనుకోద్దు. దిల్కే ఉప్పర్ హాత్ లగాకే బోల్నా. బైబిల్ సేస్ అందరూ పాపం చేశాము, దేవుడు అనుగ్రహించి మహిమకు దూరం అయిపోయాము. సమ్హౌ ఐ డోంట్ లైక్ దట్ రైమ్. చిన్నగా ఉన్నప్పుడు మీరు అందరూ చదివారు, జానీ జానీ. ఎస్ పప్పా, మర్చిపోయారు అప్పుడే. జానీ జానీ ఈటింగ్ షుగర్, ఎస్ టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్. మమ్మీ డాడీ జానీ గారికి చెప్పారు, రే చక్కెర బుక్కొద్దురా అని చెప్పారు. సరే అని తలూపాడు. ఒకసారి మమ్మీ కిచెన్లో బయట బట్టలు ఉతుకుతూ బిజీగా ఉంది అనుకుందాం. నాన్న పేపర్ పట్టుకొని చదువుతున్నాడు. సడన్గా జానీ గారు చూశాడు, ఇద్దరు బిజీగానే ఉన్నారు. మెల్లిగా చిన్న స్టూల్ వేసుకొని పైనున్న డబ్బా తీశాడు, ఓపెన్ చేశాడు, చక్కెర నోట్లో వేసుకున్నాడు. సడన్గా డాడీ పేపర్ తిప్పాడు.
తిప్పేసరికి జానీ గాడు దొరికిపోయాడు. ఇప్పుడు డాడీ పిలిచాడు, జానీ జానీ. ఏమన్నాడు వాడు? మీలాగా ఎస్ పప్ప అన్నాడు. వాడి నోట్లో షుగర్ ఉంది, ఎస్ పప్ప అని ఉండాలి వాడు. నాన్న అడుగుతున్నాడు వాడిని, చక్కెర బుక్కావరా, తిన్నావా అంటే వాడు ఏమంటున్నాడు? ఆల్రెడీ నోట్లో ఉంది. ఏమంటున్నాడు? నో పప్ప. నాన్న ఇంకా కొంచెం ముందుకేసి నోరు తెరువురా అన్నాడు. అబద్ధాలు ఆడుతున్నావు? లేదు. నోరు తెరువురా అంటే వాడు ఏమంటున్నాడు తెలుసా? నవ్వుతో కవర్ చేసుకుంటున్నాడు. ఆ రైమ్ ఇట్లా ముగించబడితే బాగుండేదేమో. సారీ పప్పా, ఐఎమ్ సారీ. ప్రియులారా, జానీలాగా మనం ఎన్నో చేసిన వారమే. కొంతమంది దొరికిన దొంగలు ఉన్నారు, కొంతమంది దొరకని దొంగలు ఉన్నారు, అంతే. జైల్లో ఉన్నోళ్ళైనా దొంగలు, బయట లేరంటారా? పోలీస్ స్టేషన్లో ఉన్నోళ్ళైనా దొంగలు, బయట లేరంటారా? వారు దొరికిన దొంగలు, దొరకని దొంగలు ఎంతోమంది. చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ జీవితం. మానవుడు పాపములో పట్టుబడ్డాడు, నిత్యమండి అగ్నిగుండానికి వెళ్తా ఉన్నాడు. ప్రియులారా, ఒక మనిషి రావాలి, మనుషులందరి కొరకు చనిపోవాలి. ఎవరు లేరు. దేవుడే ఆయన అనాది ప్రణాళికలో ఈ లోకంలో నరరూపము దాల్చాడు. చెప్పలు కొడదామా ప్రియులారా? హీ కేమ్ డౌన్ టు సేవ్ మ్యాన్ కైండ్. నాలాంటి వ్యక్తిని, నీలాంటి వ్యక్తిని, మనుషులను రక్షించడానికి దేవుడు ప్రేమగల్లోడు ఎట్లయితాడండి? ఆయన నరకంలో పంపిస్తాడంట కదా, ఎట్లయితాడు? అవును, నిజానికి మనుషుల కొరకు కాదు నరకం చేసింది ఆయన. మనుషులు తనతో ఉండాలని, నిరంతరము నిత్య రాజ్యంలో పరలోకంలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. మరి నరకము సాతానునికి వాని ఫాలోవర్స్ కొరకు చేశాడు. కానీ మానవుడు వానిని వెంబడించి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆయనతో వాడితో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు వదిలిపెట్టలే, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, ఈ భూలోకంలో జన్మించాడు. ప్రియులారా, మనం పుట్టినాము గనుక చచ్చిపోతాం. వినండి, మనం పుట్టినాము గనుక చచ్చిపోతాం. యేసు ప్రభు పుట్టినందుకు చావలే, చావడానికే పుట్టాడు, చావడానికే పుట్టాడు. ప్రియులారా, నిన్ను నన్ను ప్రేమించి మనుషులందరి పాపముల కొరకు రక్తము చిందించబడాలి గనుక ఆయన సిలువలో తన అమూల్యమైన, ప్రశస్తమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి రక్తాన్ని ఆయన ఈ భూలోకంలో నిన్ను నన్ను ప్రేమించి ఆయన చిందించాడు. ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఎవరో అన్నారు యేసు ప్రభు 3 మేకులు పీక్కోలేదని. 3 మేకులు పీక్కోలేక కాదు, 3 మేకులు పీక్కొనగలిగినటువంటి వాడే. కానీ ఆయన పీక్కొని ఉంటే మనకు రక్షణ ఉండేది కాదు. 3 మేకులు పీక్కోవడం గొప్ప సంగతి కాదు. అసలు ఆయన ఎంత గొప్పడో తెలుసా? ఆయనను 3 రోజులు పెడితే, చంపేసి సమాధి చేస్తే, 3వ రోజున సాతానుని సమాధిని, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన పునరుద్ధానమే మనకు నిజమైన విలువ తీసుకొచ్చింది. ప్రియులారా, ఆయన లేవకపోతే మనం ఇక్కడే ఉండేవాళ్ళం. ఆయన లేచాడు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా లేపుతాడు, నిత్య రాజ్యాన్ని తీసుకెళ్తాడు. 4వ విషయం చెప్పనా? జీసస్ కేమ్ టు గివ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన, నిత్య జీవితాన్ని. ప్రియులారా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇంకా నీ పాపాలు క్షమించబడ్డాయా? నిత్య రాజ్యానికి, పరలోకానికి వెళుతున్నానన్న నిశ్చయిత ఉందా? ఒకవేళ లేకపోతే ఈరోజు ఈ కూడిక నీ కొరకే ఏర్పాటు చేయబడింది. నీ జీవితాన్ని ప్రభుకి, నీ పాపమును క్షమించి, పాప శాపమును కొట్టివేసి, నీకు ప్రేమను మాత్రమే కాదు, సంతోషాన్ని మాత్రమే కాదు, సమాధానం మాత్రమే కాదు, ఈ లోకంలో ఒకరోజు నువ్వు మరణించిన తర్వాత నరకానికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభుతో పాటు నిరంతరము జీవిస్తావు. ఆ గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు దేవుడు, నన్ను రక్షించాడు. ప్రభువుని వద్దనుకున్నాను, ప్రభు ప్రేమ వెంటాడి రక్షించింది. ఈరోజు మేబీ దైవజనుడు సునీల్ గారు, డాక్టర్ గారు పిలిచారు, కానీ నిజానికి ఈ కూడికకి
ఆయన ద్వారా యేసే నిన్ను పిలిచాడు. ఎందుకో తెలుసా? టు సేవ్ యూ. నువ్వంటే ఆయనకు పిచ్చి ప్రేమ కనుక, నువ్వు నరకం వెళ్ళడం ఇష్టం లేదు కనుక ఈ కూడిక నీ కొరకే ఏర్పాటు చేయబడింది. నేను టైం తీసుకొని ముగిస్తాను. నా తర్వాత మన మధ్యలో డాక్టర్ సోలమన్ రాజ్ గారు ఉన్నారు, ఇంటర్నేషనల్ లీగల్ అడ్వైజర్ గారు. హీ హ్యాస్ టు సే సమ్ గ్రీటింగ్స్. ఒక్క మాట, రేపటికి రూపు లేదు నీ జీవితంలో. బైబిల్ అంటుంది నేడే రక్షణ దినం. పిల్లల ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే పర్వాలేదు, పెళ్ళి పోస్ట్పోన్ అయినా పర్వాలేదు, ఇంకేది పోస్ట్పోన్ అయినా పర్వాలేదు, బట్ రక్షణ దగ్గరికి వచ్చేసరికి బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే నేడే, టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుకి నీ హృదయంలో రమ్మంటావో ప్రియులారా, నో నీడ్ టు వెయిట్ ఫర్ టిల్ December 25th. మరొక 25 December 25th వరకు ఈ సంతోషం కొరకు నువ్వు వేచి ఉండే అవసరం లేదు. ఎవ్రీ డే ఈజ్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటావు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేంలో జన్మించడం December 25th 2024 సంవత్సరాల్లో. కానీ ఈరోజు జన్మిస్తే ఎవ్రీ డే ఈజ్ ఎ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్. నీ సంతోషాన్ని ఏది తీసుకోజాలదు, నీ సమాధానాన్ని ఏది తీసుకోజాలదు. నువ్వు రక్షించబడ్డ వ్యక్తివి. ఏ క్షణమైనా ప్రభు వచ్చినా నువ్వు పోయినా కన్ఫర్మ్ అయిపోయింది నీకు పరలోకం యేసుక్రీస్తు ద్వారా. ఈరోజు చాయిస్ నీ చేతిలో ఉంది. ఒకసారి ఇట్లాగే క్రిస్మస్ డ్రామా వేస్తున్నారు, ముగించేస్తున్నా. సండే స్కూల్ టీచర్స్ అందరినీ గ్యాదర్ చేసింది. హేరోదుకు పెట్టారు ఒక పిల్లోన్ని. దూతలకి, గొల్లలకి, జ్ఞానులకి, భటులకి అందరికీ పెట్టేసింది. ఇంకెవరు పిల్లలు లేరా, ఒక్క పిల్లోడు కావాలి. ఎందుకంటే ఇన్ కీపర్, సత్రపు యజమాని కొరకు కావాలి ఒక పిల్లోడు. కానీ ఆ సండే స్కూల్ పిల్లలు ఎవరు లేరు. ఉన్నాడు ఒక పిల్లోడు, వాని పేరు డేవిడ్. వాడికి మతి స్థిమితం సరిగా ఉండదు, మైండ్ జొల్లు గార్చుకుంటాడు. వాడు చిన్నోడు డేవిడ్. వాడికి డైలాగ్ రాదు సరిగా. వాడొక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. వాడు వచ్చి టీచర్తో అన్నాడంట, టీచర్ నేను కూడా డ్రామాలో ఉంటాను. టీచర్ అన్నది, డేవిడ్ నిన్ను పెడితే డ్రామా అంతేరా, నీకు మాట్లాడడం రాదు, నువ్వు సరిగా యు ఆర్ అబ్నార్మల్ ఫెలో. సరే టీచర్కి పిల్లోడు లేడు కనుక వాన్కే ట్రైనప్ చేయడానికి నిర్ణయం చేసుకుంది. ఏయ్ డేవిడ్, లిసన్ కేర్ఫుల్లీ, ఒకే ఒక్క డైలాగ్ నువ్వు చెప్పాల్సింది. స్థలం లేదు పో. ఏమనాలండి? స్థలం లేదు. అండ్ ఓ 20 times 30 times చెప్పేసరికి డేవిడ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు. వాడు ప్లేస్ లేదు, స్థలం లేదు పో అని యోసేపు మరియమ్మల వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలి. వాడు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు వాడు. అండ్ ఒకరోజు వచ్చింది, డ్రామా స్టార్ట్ అయింది చర్చ్లో. అండ్ అందరూ చక్కగా చేస్తున్నారు వారి డ్రామా. టీచర్కి ఎక్కడో భయం, నెక్స్ట్ డేవిడ్ పోర్షన్ వస్తుంది. ఒక చిన్న తలుపులాగా చేశారు. ఇటువైపు డేవిడ్ ఉన్నాడు, అటువైపు యోసేపు మరియమ్మ గారిని తీసుకొని నిండు చూలాలు తీసుకొని వస్తూ ఉంది. అండ్ తలుపు కొట్టారు. టీచర్ వెనకాల భయపడుతుంది, వీడు తలుపు తీయడం మర్చిపోతాడేమని. డేవిడ్ పర్ఫెక్ట్గా తలుపు తెరిచేశాడు. చూస్తూ ఉండడం మొదలుపెట్టాడు. టీచర్ వెనకాల నుంచి, డేవిడ్ ప్లేస్ లేదని పో. వాడు టీచర్ వైపు చూశాడు, జోసెఫ్ వైపు చూశాడు, మరియమ్మ వైపు చూశాడు. ఆమె కడుపును చూడడం మొదలుపెట్టాడు. ఆ డ్రామాలో పిల్లో పెట్టారు, ఇట్లాగొస్తూ ఉంది. అండ్ హీ స్టార్టెడ్ వీపింగ్. డేవిడ్ ఏడవడం మొదలుపెట్టాడు. హీ సెడ్, రండి రండి, లోపల చాలా స్థలం ఉంది. రండి, లోపల చాలా స్థలం ఉంది. బైబిల్లో ఇలా లేదు. టీచర్ కోపం వచ్చింది, నాకు తెలుసు వీడు పాడు చేస్తాడు అని. తర్వాత డ్రామా అంతా అయింది, అందరికీ తెలుసు వీడు కొంచెం అబ్నార్మల్ బాయ్ కనుక వీడు అట్లా అని ఉంటాడేమని. డేవిడ్ని పాస్టర్ గారు పిలిచి అడిగారు, డేవిడ్ నువ్వు అంత నేర్పించింది కదా టీచర్, ఎందుకు మర్చిపోయావు? వాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా వాడు అన్నమాట ఏంటో తెలుసా? నేను డైలాగ్ మర్చిపోలేదు. ఏది చెప్పు? స్థలం లేదు వెళ్ళు. మరి ఎందుకు అట్లా చెప్పావు? అప్పుడు వాడు అన్నమాట ఏడుస్తూ ఎక్కిలి పడుతూ, యేసయ్య నా ఇంటిలోనికి వస్తే
రావాలనుకుంటే నేను ఎలా వెళ్ళమంటాను? అందుకే చాలా స్థలం ఉంది, రమ్మన్నాను. ఈరోజు ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. నీ ముందు 2 డైలాగులు ఉన్నాయి. రమ్మంటావా యేసయ్యని, పొమ్మంటావా? బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇదివరకే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే మీరు ధన్యులయ్యాం మనం. ఒకవేళ ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోయింటే మేబీ నువ్వు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టిండొచ్చు, వాయిదా వేస్తున్నావేమో. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హెస్ మేడ్. ఈరోజు బాల్ నీ కోర్టులో ఉంది. యేసయ్య నా హృదయంలో స్థలం ఉంది, రమ్మంటావా? స్థలం లేదు, పొమ్మంటావా? లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. కళ్ళు మూసుకుందామా ప్రియులారా? షెల్ వి ఆల్ క్లోజ్ అవర్ ఐస్? ఈ రాత్రికాల సమయమున నేను ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను. జాగ్రత్తగానండి. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోయింటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఉన్నారా ఫస్ట్ టైం? అవును, యేసయ్య నా హృదయంలోనికి రావాలని కోరుకుంటున్నాను. నా అసమాధానానికి, నా సంతోషం లేనితనానికి, నా సమస్యలన్నిటికీ మూలము నా పాపమని, ఆ పాపము ముళ్ళును విరగడానికి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు అని నేను అర్థం చేసుకున్నాను. ఐ వాంట్ జీసస్ అన్నవారు చేయలేపుతారు ఎవరైనా? ఎస్ ఎస్ నాన్న, యూ కెన్ రైజ్. ఎస్ డాడ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, దట్స్ గ్రేట్, నథింగ్ టు వరీ. ఎవరి వైపు చూడకండి ప్రియులారా. ఎస్ నాన్న, గాడ్ బ్లెస్ యూ తల్లి, హౌ బ్లెస్డ్ యు ఆర్. ఎస్ తల్లి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎస్ ఎస్, దేర్ ఆర్, గాడ్ ఈస్ టచింగ్ మెనీ లైఫ్స్ హియర్. దేవుడు చాలామంది జీవితాలను తాకుతున్నాడు. ఎస్, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తప్పుడు పని చేయడానికి సిగ్గుపడాలా? ప్రభువు నాకు కావాలనడానికి సిగ్గుపడాల్సింది కాదు. ఇట్స్ ఎ బ్లెస్డ్ టైం యు ఆర్ డూయింగ్. నీ జీవితంలో ఒక అద్భుతమైన నిర్ణయం నువ్వు తీసుకున్నావు. నేను ఇంకొక మాట అడుగుతాను, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? యేసయ్య నీ కొరకు నా కొరకు చనిపోవడానికి సిగ్గుపడలే. ఎస్, అక్కడ ఒక అమ్మాయి లేచి నిలబడింది. ఎస్, ప్లీజ్ ఎవరైతే చేయలేపారో విల్ యూ గెట్ అప్ నాన్న, స్టాండ్ అప్, డూ నథింగ్ టు వరీ. అందరు క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. గెట్ అప్ నాన్న. ఎస్ తల్లి, ప్లీజ్ గెట్ అప్ అమ్మా. ఎస్, ఐ వాంట్ టు ప్రే ఫర్. ఎస్ తల్లి, గాడ్ బ్లెస్ యూ రా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ఉన్నారా? వాట్ ఏ వండర్ఫుల్. ఈరోజు ఈ కూడిక మీ కొరకే ఏర్పాటు చేశారు నాన్న. గాడ్ అరేంజ్డ్ దిస్ మీటింగ్ జస్ట్ ఫర్ యూ ఆల్, మీ కొరకే తల్లి. అండ్ ఈరోజు ఒక్క మాట నాతో పాటు ప్రార్థన చేయండి. క్లోజ్ యువర్ ఐస్. యేసయ్య మీకు వందనాలు. మీరు నన్ను ప్రేమించి నా పాపముల కొరకు సిలువలో మరణించి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచినందుకు వందనాలు. పరలోకమునకు వెళ్ళారు, మళ్ళీ నా కొరకు వస్తున్నారు, మీకు వందనాలు. యేసయ్య, నువ్వు నా దేవుడవని నా నోటితో ఒప్పుకుంటున్నాను, నా హృదయములో విశ్వసిస్తున్నాను. ప్రభువా, మీకు వందనాలు. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Shall we give clap unto the Lord? ఈ సమయం ఇచ్చిన దేవాదేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అండ్ నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి డాక్టర్ సునీల్ గారు, ఆయనలో 2 ఉన్నాయి. ఒకటి ఫిజికల్ డాక్టర్, రెండోది స్పిరిచువల్ డాక్టర్. గాడ్ ఈజ్ యూజింగ్ హిమ్. అండ్ షెల్ వి గివ్ క్లాప్ అంటు హిమ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అండ్ దేవుడు తనను, తన కుటుంబాన్ని, పరిచర్యను బహుగా దీవించి విస్తరించబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని సమాధానము, సంతోషము, ఆనందము హృదయంలో నింపుకొని ప్రతిరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.